ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ ఇక ఫోన్లో మాట్లాడుతూ ఫారెన్ వెళ్ళడానికి ఇక వీసా పాస్పోర్ట్ కావాలని చెప్పడం వింటుంది దొంగచాటుగా రుద్రాణి. అది విని ఇక వెంటనే అంటే రాజ్ కావ్య వాళ్ళు ఇక ఫారెన్ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట అని చెప్పి వెంటనే కూడా ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్ళి, ధాన్యలక్ష్మి, నా చెవులారా విన్నాను, రాజ్ కావ్య డబ్బు మొత్తం ఎక్కడో మాత్రం పెడుతున్నారని మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు అర్థమైంది. ఆ డబ్బంతా ఫారెన్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరున దాచిపెట్టుకుంటున్నారు. నా చెవులారా విన్నాను. ఎందుకంటే కావ్యకి వీసా పాస్పోర్ట్ కావాలని ఇక అడుగుతున్నాడు రాజ్. ఈ విషయం నువ్వు అస్సలు విడిచిపెట్టద్దు, ఇంట్లో అందరి ముందు బయటపెట్టు అని చెప్పి రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మి వెంటనే కూడా కిందకి వస్తుంది. ఇక ధాన్యలక్ష్మి రుద్రాని ఇద్దరూ కలిసి ఇంట్లో అందరి ముందు కావ్యరాజుని నిలబెడతారు. ఏమైంది రుద్రాణి, ఏదో ఒకటి రోజుకి నీ వల్ల ఇంట్లో ఏదో ఒక సభ మాత్రం కావాలా, ఇంతకీ ఎందుకు పిలిచో చెప్పు అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, తొందరగా చెప్పు, నీకంటే పని పట్టలేదు కాబట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో ప్రతి ఒక్కదాన్ని తొంగి చూసి ఇక దొంగతనంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకొని ఇక వెంటనే గొడవలు మొదలు పెడతావు కదా, చెప్పు అనగానే, నాకు తెలుసమ్మా, నా గురించి ఎప్పుడు మీరు ఇదే ఆలోచనతో ఉంటారని నేను ఈరోజు తొంగి చూసి వినడం వల్లే నాకు ఇంత పెద్ద విషయం తెలిసింది. ఇప్పటికైనా రాజ్ కావ్య నిజం ఒప్పుకోండి. ఇక్కడ ఫామ్ హౌస్లని అని అయ్యని తాకట్లు పెట్టి ఆ డబ్బుని ఇక మేము మా సొంత ఖర్చుల కోసం మేము ఉపయోగించుకోలేదు, అందరి మంచి కోసమే అని చెప్పి కావ్య చెప్పింది కదా, కానీ అదంతా అబద్ధం. ఆ డబ్బంతా ఫారెన్లో దాచిపెట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన విషయం మొత్తం కూడా రాజ్ వీసా పాస్పోర్ట్ కావాలి కావ్యకి అని చెప్పి మాట్లాడాడు. వీళ్ళిద్దరూ అంత అర్జెంటుగా ఫారెన్ వెళ్ళాల్సిన అవసరమే ఉంది అని చెప్పి ఇక రుద్రాణి అందరి ముందు చెప్తుంది. ఒక్కసారిగా అపర్ణ నవ్వుతుంది. ఇక వెంటనే సుభాష్ కూడా ఇక బాగా నవ్వుతాడు. ఏంటక్క, ఎందుకు నవ్వుతున్నావు, ఇదేమీ జోక్ కాదే, ఎప్పటి నుంచో మనందరినీ కష్టపెట్టి రూపాయి కూడా లెక్కడిగి ఇంట్లో ఒక కూర ఒక పప్పు అని చెప్పి కార్లని కంపెనీకి పంపించేసి ఇంత ఘోరంగా కఠినంగా ఉంటూ ఈ డబ్బంతా ఫారెన్లో డబ్బు దాచుకోవడం ఏంటి, ఇదేంటది, మీరిద్దరూ నవ్వడం ఏంటక్క అని చెప్పి అనగానే, చూడు ధాన్యలక్ష్మి, నేను ఎందుకు నవ్వుతున్నానో తెలిస్తే నువ్వు కూడా నవ్వుతావు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయానికి ఆ విషయం జోడించి మరి ఇదిగో ఈ మందర చెప్పడం వల్ల నువ్వు కావ్య రాజ్ అక్కడ డబ్బు దాచుకోవడానికి వెళ్తున్నారని అపోహపడినందుకు రాజ్ మాకు ఎప్పుడో చెప్పాడు, మన బిజినెస్ ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ కోసం ఫారెన్ వెళ్ళాల్సి వస్తుందని. మాకు వెంటనే అప్పటికప్పుడే విషయం తెలిసింది, కానీ డబ్బు లేక తాకట్లు పెట్టి ఇక డబ్బంతా అరేంజ్ చేసుకొని ఫారెన్ వెళ్ళి చాలా పెద్ద బిజినెస్ని మనకి ఇక తీసుకురావడం కోసం వీళ్ళిద్దరు వెళ్తున్నారు. ఈ విషయం తెలియక డబ్బు మొత్తం అక్కడ దోచిపెడుతున్నారని నువ్వు మాట్లాడుతున్నావు కదా, అందుకే నవ్వు వస్తుంది అనగానే దెబ్బకు స్టన్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఏంటి, ఈ బిజినెస్లన్నీ కలిపి ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి అక్కడికి వెళ్తున్నారా అని చెప్పి రుద్రాణి వంక చూడగానే ఇంతలోనే ఇద్దరు ఆఫీసర్లు కూడా వస్తారు. సార్, మీరు చెప్పినట్టుగానే ఇదిగోండి పాస్పోర్ట్, ఇవన్నీ కూడా రెడీ చేసాం, మీరు ఇక వీసా కోసం ఒక వారం 10 రోజుల లోపల వీసా కూడా వచ్చేస్తుంది సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక ఆల్ ది బెస్ట్ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ధాన్యలక్ష్మికి ఇక చాలా సిగ్గుతో తలదించుకుంటుంది. చూడు ధాన్యలక్ష్మి, నువ్వు ప్రతి దానికి భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, కానీ ఇక్కడ జరిగేది ఒకటి, నువ్వు ఆలోచించేది ఒకటి. రాజ్ కావ్య బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇక అక్కడికి వెళ్తున్నారు తప్పించి ఇక వాళ్ళ డబ్బు ఏదో అక్కడ దాచిపెట్టుకోవడానికి కాదు. కావాలంటే ఇదిగో ఇవి చూడు అని చెప్పి ఇక కొన్ని పేపర్స్ చూపిస్తుంది అపర్ణ. ఆ పేపర్స్లో అపర్ణ చెప్పినట్టుగానే కొత్త బిజినెస్ గురించి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ప్రకాశం వెంటనే, ధాన్యం, నువ్వు అనవసరంగా చాలా అపోహలో ఉన్నావు, నువ్వు కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండు, కావ్య చెప్పింది కదా 3 నెలలు సైలెంట్గా ఉంటే విషయం ఏంటన్నది చెప్తానని, నువ్వు ఇంతలోనే తొందరపడద్దు, అనవసరంగా ఇంట్లో అందరి ముందు చెడ్డదానిలాగా మిగిలిపోతావు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే నోట్లోంచి మాటలు రాకుండా ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రుద్రాని మెల్లగా జారుకోబోతుంటే, ఒక్కసారి ఆగా అత్త అని చెప్పి అంటుంది స్వప్న. అది అని చెప్పనగానే, నీకు అసలు బుద్ధుందా,
తాడి పెరిగినట్టు పెరుగుతున్నావు. వయసు వెనక వెనక వచ్చి పడుతున్నా కూడా బుద్ధి లేకుండా ఎప్పుడు చూసినా ఎవరిని రెచ్చగొడదామా, ఏ రకంగా కుటుంబంలో చిచ్చు పెడదామా అని చెప్పి చూస్తూ ఉంటావు అసలు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రాహుల్, స్వప్న ఏంటి మా మమ్మీని పట్టుకొని అన్నీ మాటలు అంటున్నావు అనగానే, వీళ్ళందరూ అనాల్సిన మాటలు నేను అంటున్నాను రాహుల్. ఏ ఆంటీ, ఇప్పుడు చేసిన పనికి మీరందరూ ఇవే కదా మాట్లాడతారు. మీరందరూ మాట్లాడకంటే నేను మాట్లాడితే ఎంతో కొంత నయమని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వెళ్ళిపోవద్దా అని చెప్పి చాలా తెలివిగా మాట్లాడుతుంది స్వప్న. ఆ మాటలు విని రుద్రాణి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిన తర్వాత రాజ్, కావ్య ఇద్దరు కూడా ఇక రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏంటండి మీరు అనవసరంగా ఎవరెవరో ఏదేదో మాట్లాడతారని విషయం చెప్పేద్దాం అనుకున్నారా ఏంటి అనగానే, నేనెందుకు చెప్తాను, ఖచ్చితంగా విషయం బయట పెట్టను. విషయం ఖచ్చితంగా ఈ రోజు నుంచి కరెక్ట్గా నెల రోజుల లోపల ఆస్తి మన చేతుల్లోకి వచ్చే ఐడియా ఇచ్చావు. ఆ మాత్రం తెలీదా నాకు అనగానే, సభాష్ అండి, ఇప్పటికైనా ఒప్పుకున్నారు నా మాట తీసుకుంటానని అనగానే, చూడు కళావతి, ఎప్పుడైనా నీ మాట తీసుకుంటాను, కానీ ఒక్కొక్కసారి పిల్లలాగా ఆలోచిస్తావు. అప్పుడే నేను నిన్ను తిడతాను తప్పించి నీ తెలివి ఎప్పుడూ తెలివే అని చెప్పి ఇద్దరు కూడా అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆఫీస్కి వెళ్ళిపోతారు కావ్యరాజ్. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళగానే ఇంతలోనే కావ్య బయటకు వస్తుంది. నేను చెప్పినట్టుగా చేసావు కదా అనగానే, అయ్యో మేడం, మీరు చెప్పిన వెంటనే చేశాను మేడం అని చెప్పి అనగానే, ఇక వెంటనే కావ్య, సరే అయితే నువ్వు వెళ్ళిపో, ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఇక్కడికి వచ్చేస్తే అనామిక, సామంత్ ఇద్దరు కూడా తెగ హడావుడి పడిపోతూ ఉంటారు. సామంత్, ఏంటి బేబీ నువ్వు చెప్పేదేంటి, నిజంగా నాకు నమ్మాలనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, నమ్మాలి సామంత్, ఎందుకంటే కావ్య వాళ్ళకి నమ్మిన బంటు లాంటి వ్యక్తి మనకి మన ఆఫీస్లోకి వచ్చి విషయం మొత్తం చెప్పాడు. వాడికి ₹1,00,00,000 ఇస్తానన్నాను, అంతే అమ్ముడుపోయాడు. ప్రతి విషయాన్ని నాకు పూసగుచ్చినట్టుగా చెప్తాడు. కంపెనీ పని మీద ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ₹100,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక అక్కడ చాలా పెద్ద ప్రాజెక్టు కొట్టేబోతున్నారంట. ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. మనం ముందు జాగ్రత్త పడకపోతే మనకు ఆ ₹100,00,00,000 మనమే కొట్టేచ్చు కదా అనగానే, వద్దా నమిక, నాకెందుకో ఇదంతా కూడా నమ్మాలనిపించట్లేదు అనగానే, నువ్వు అలానే ఉండు, నేను మాత్రం నందగోపాలకు సంబంధించిన డబ్బు మొత్తం నా దగ్గరే ఉంది. ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. కావ్య వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ రాకుండా చేస్తాను. వాళ్ళు డౌన్ఫాల్ అవ్వాలని ఎంతగానో ట్రై చేసి చివరాఖరికి ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ఈసారైనా నా మాట విని సామంత్, నీ డబ్బుకు వచ్చిన నష్టం ఏమీ జరగదు. ఎంత పెడతావో అంతకు త్రిబుల్ నేను తెప్పిస్తాను. నువ్వు ఒక ₹50,00,00,000 సర్దితే సరిపోతుంది. మొత్తానికి మనం వాళ్ళకంటే ముందే ఫారెన్ వెళ్ళి అక్కడ మనకు సంబంధించిన బిజినెస్కి సంబంధించిన ట్రిక్స్ అన్నీ ఉపయోగించి ఆ ప్రాజెక్టు మనమే కొట్టేయాలి. దానికి ద్వారా ₹50,00,00,000 ₹150,00,00,000 కాస్త ₹400,00,00,000 అవుతాయి. అప్పుడు హ్యాపీగా మనమే కంపెనీ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఏమంటావు సామంత్ అనగానే, నువ్వు చెప్తున్నదంతా వినాలంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇలాగే జరుగుతుందంటావా అనగానే, ఎందుకు, ఒక్కసారి ఆ కంపెనీ ఓనర్తో మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పి సామంత్ అనగానే, ఇక ఫారెన్లో ఉన్న ఆ కంపెనీకి సంబంధించిన కొంతమందితో డీలింగ్స్ కుదుర్చుకుంటుంది అనామిక. అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి సేకరిస్తుంది. మీరు నిజంగా ఎలాంటి మాట్లాడుతున్నారు, మేము 100కి 10 ఇస్తాము, 100,00,00,000 కాస్త వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాము, ఆ ప్రాజెక్టు మాకే కావాలి అనగానే, సరే మేడం, ముందైతే మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి కొన్ని డీటెయిల్స్ని అయితే పంపించడం జరుగుతుంది. ఇక వెంటనే సామంత్, ఏంటి అనామిక, మనకి ఖచ్చితంగా ఫేవర్ జరుగుతుందంట అనగానే, చెప్పాను కదా సామంత్, ఈ అనామిక తలుచుకుంటే ఖచ్చితంగా చేసి చూపిస్తుందని. ఆ ఫారెన్ కంపెనీ వాళ్ళు మనం ఇచ్చే డబ్బుకి వాళ్ళే కరెక్ట్గా మనకే అప్రోచ్ అవుతారు. కావాలంటే చూడు, గంట తర్వాత మనకే
మనకి కాల్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. కళావతి, నీ బుర్రే బుర్ర, నిజంగా నువ్వు ఇంతగా ఎలా ఆలోచించావు అనగానే, ఏమండి, ఆలోచించడం కాదు, అది కరెక్ట్గా అనువాదించడం కూడా నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి ఆ అనామిక బాగా జీవితాంతం కుళ్ళి కృషించిపోయేలాగా కళ్ళమట రక్తం కారేలాగా చేస్తానండి అనగానే, అవును, ఆ అనామిక ఇంట్లో ఉన్నప్పుడు అమాయకురాలేమో అనుకున్నాను, కానీ ఇంటిలోంచి బయటకు వెళ్ళి సామంతతో చేరి మన కంపెనీనే డౌన్ఫాల్ చేయాలనుకున్న ఆ అనామిక కుట్రని చాలా ఈజీగా, అసలు నువ్వు ఎంత ఈజీగా ఎలా కనిపెట్టావు కళావతి, నువ్వు చాలా గ్రేట్ అనగానే, మీకు చెప్పాను కదండి, ఆ రోజు చెప్పాను కదా, ఎప్పుడైతే ఇక ఆ తుపాకీతో కాల్చి పారిపోయాడో ఆ వ్యక్తి ఎక్కడున్నాడా అని చెప్పి ఎంక్వైరీ చేశాను. చివరాఖరికి దొరికాడు కాబట్టి కదా ఆ రోజు డీటెయిల్స్ అన్నీ మనకి చెప్పాడు. ఇదంతా కూడా అనామికనే చేయించిందని. ఆ తర్వాత ఆటోమేటిక్గా రెండో రోజు వెళ్ళేసరికి అతను లేడేంటా అని చెప్పి ఇక మనం మొత్తం ఎంక్వైరీ చేసేసరికి ఏకంగా చనిపోయాడని తెలిసింది. అప్పుడు అర్థమైంది, అనామిక సాక్ష్యాల్ని ఎక్కడా కూడా కనబడకుండా తారుమారు చేసేసిందని. అందుకే కదా ఈ ఐడియా అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. మొత్తానికైతే అనామికని తన వేళ్ళతోనే తనని పొడిచేలాగా ప్లాన్ చేస్తారు రాజ్ కావ్య. కావాలని ఇక కావ్య వాళ్ళ కంపెనీలో నమ్మిన అతన్ని తీసుకెళ్ళి అనామికకి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అందించేలాగా కావ్య క్రియేట్ చేసి పెడుతుంది. కావ్య చెప్పినట్టుగానే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది కంపెనీలో. అనామిక ఇక సామంత్ పప్పులో కాలేస్తారు. ఇక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కోసం ఇచ్చేసి ఇక 1 గంటన్నర తర్వాత కాల్ వస్తుంది. మేడం, మీరు ఆ ప్రాజెక్టు ముందే మీరు సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ 100 కోట్ల రూపాయలు అయితే మా అకౌంట్లో పడాలి అనగానే, అదేంటి మీ అకౌంట్లో 100 కోట్ల రూపాయలు మేము వేయాలా? కావ్య రాసి వాళ్ళు వేసేసారా అని చెప్పి అనామిక అనగానే, అయ్యో వాళ్ళు వేసేసారు మేడం, వాళ్ళకి ఏదో పెద్ద కంపెనీకి సంబంధించిన అమౌంట్ ఇక జగదీష్ రావు గారు పూర్తి వివరాలతో వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో 100 కోట్ల రూపాయలు చూపించి మా అకౌంట్లో వేశారు అనగానే, ఇక వెంటనే ఆలోచించాలి అని చెప్పి కాల్ పెట్టేస్తుంది అనామిక. ఇక వెంటనే సామంత్ అయితే, వాళ్ళెవరో తెలీదు, వాళ్ళ కంపెనీలో మనం 100 కోట్ల రూపాయలు వేయడం ఏంటి, వద్దు అనగానే, చాలు ఊరుకో సామంత్, చేయి దాకా వచ్చే డబ్బుని ఎలా వదులుకుంటుంది ఈ అనామిక? నువ్వు కాకపోతే ఖచ్చితంగా నేనన్నా 100 కోట్ల రూపాయలు వేసేస్తాను. అప్పుడే కదా ఆ కావ్య వాళ్ళ మీద మనం గెలిచేది, ఆ ప్రాజెక్ట్ మనకు వచ్చేది. అయినా కావ్యరాజు ఏమీ తెలుగు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ వర్క్ గురించి జగదీష్ రావు గారి దగ్గర అప్పు తీసుకొని మరీ డబ్బు కడుతున్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది, మనం ఎందుకు తగ్గాలి అనగానే, అది నందగోపాల్కి సంబంధించిన అమౌంట్ కదా అని చెప్పనగానే, అయ్యో పిచ్చి సామంత్, ఇప్పుడు నందగోపాల్ గాడే లేడు, అసలు నందగోపాల్ మనకి అమౌంట్ ఇచ్చినట్టే ఎవరికీ తెలీదు. వాడి అకౌంట్ని ఇప్పుడు 0 అయిపోయింది, వాడి అకౌంట్లో నుంచి మనకి మొత్తం డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ విషయం ఎవరికీ తెలీదు. ఒకవేళ ఈ డబ్బు పోయినా వాడే ఈట్లో పెట్టి పోగొట్టుకున్నాడేమో అనుకుంటారు, మనకైతే వచ్చే నష్టమేమీ లేదు కదా అని చెప్పాను. కానీ ఫస్ట్ ఇక నందగోపాల్ అమౌంట్ నుంచి 100 కోట్ల రూపాయలు ఇక ఆ కంపెనీకి ఇక హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనామిక. ఒక్కసారిగా ఇక 2వ నిమిషంలోనే కాల్ వచ్చి, మేడం 100 కోట్ల రూపాయలు కాకుండా మిగతా అమౌంట్ కూడా మీరు ఇప్పుడే వేస్తే ఈ క్షణంలోనే మీకు ఆ ప్రాజెక్ట్ వరకు ఓకే చేయగలుగుతాను. ఎందుకంటే రాజ్ వాళ్ళు 100 కోట్ల రూపాయలే కట్టారు, 50 కోట్ల రూపాయల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచించే లోపే మీరు కట్టేస్తే అది మీకే ఆ ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ మేడం అని చెప్పి ఇక చాలా వరకు కొన్ని ఫొటోస్ని ఆన్లైన్లో అనామిక వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇక అనామిక అయితే ఆ కంపెనీకి సంబంధించిన ఫొటోస్ అన్నీ చూసి, సామంత్ ఇంత పెద్ద కంపెనీ అప్రోచ్ అవుతుంది అంటే మనం కూడా ఫ్యూచర్లో ఇంత కంపెనీని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, అయినా ఇంత డీటెయిల్గా వాళ్ళు మనకి ఇంత అప్రోచ్మెంట్ అవుతున్నారు, ఇదంతా కూడా మన మంచి కోసమే, ఆ రాజ్ కావ్య ఎదగకూడదు అని చెప్పి ఇక వెంటనే కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎక్స్ట్రా 50 కోట్ల రూపాయలు కూడా ఇక వెంటనే ఆ అకౌంట్లో వేస్తారు.
ఇక మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక 2 అవర్స్లో వస్తాయి మేడం. ఇక రాజు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, మీరే నెగ్గారు మేడం అని చెప్పి ఫోన్ కట్ అవుతుంది. ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా కాల్ వస్తుంది. ఒరే రాజ్, నువ్వు చెప్పినట్టుగానే, నువ్వు చేయమన్నట్టుగానే చేశాను. నా కంపెనీ ఫొటోస్కు సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి పెట్టాను. వాళ్ళు నమ్మేశారు. వాళ్ళు ఇప్పుడే నా అకౌంట్లో ఏకంగా 150 కోట్ల రూపాయలు అమౌంట్ చేశారా. ప్రాజెక్టు ఇప్పిస్తామేమోనని ఇప్పుడే కాకుల్లాగా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా నమ్మక ద్రోహులని నువ్వు చెప్పావు. నువ్వు చెప్పిన తర్వాత నేను ఆలోచిస్తే వాళ్ళు చేసేవన్నీ చాలా దుర్మార్గమని నాకు అర్థమైంది. ఆ సామంత్, అనామిక ఇద్దరు కూడా చాలా దుర్మార్గంగా ఆలోచించారు. నీ ఆశని కొట్టేయాలని చూసిన వాళ్ళని చాలా బాగా బుద్ధి చెప్పేలాగా చేసావురా. నీ అకౌంట్లోకి 150 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనగానే, రే చాలా థ్యాంక్స్ రా, నువ్వు అక్కడుండి నువ్వేరా ఇదంతటికీ కారణం, చాలా హెల్ప్ చేసావు. ఇంకా ఆ అనామిక ఆటలు సాగనివ్వను, డబ్బు మన చేతికి వచ్చింది కదా అని చెప్పి ఇక వెంటనే రాజు అయితే హ్యాపీతో కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు. కావ్య వెంటనే ఏమండి ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకేంటి ఆగేది, ఇక నుంచి ఆగడాలే లేవు. ఆ అనామిక అకౌంట్లో నుంచి 150 కోట్ల రూపాయలు మన అకౌంట్కి వచ్చినాయి. ఇక బ్యాంకు వాళ్ళకి ఈ 100 కోట్ల రూపాయలు జప్తు చేస్తే, ఈ 100 కోట్ల రూపాయలు కట్టేస్తే మనకి మన ఆస్తి మీద ఇక ఎవ్వరికి కూడా ఒక్క మాట అనడానికి కూడా రూల్ లేదు. ఇక మిగతా ఆ అనామిక వాళ్ళ డబ్బే మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడించాలి అని చెప్పి ఇక రాజ్ అంటాడు. ఇంతలోనే సామంత్ ఇక అటు ఇటు తిరుగుతూ, అనామిక గంట కాస్త 2 గంటలైంది, 2 గంటలు కాస్త 3 గంటలు అవుతుంది, ఇంకా డబ్బు అనేది, ఇంకా కాల్ అనేది రావట్లేదు అనగానే, అయ్యో సామంత్, అదేమైనా చిన్న కంపెనీయా? ఖచ్చితంగా కాల్ వస్తుంది చూడు, లేదంటే మనమే కాల్ చేద్దాం అని చెప్పి కాల్ చేయగానే ఇక వెంటనే కాల్ కట్. ఇక కాల్కు సంబంధించిన అన్ని నెంబర్లు అప్పటికప్పుడే మాయమైపోతాయి. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ కంపెనీ గురించి నాకు బాగా తెలుసు, ఈ కంపెనీ నుంచి మన అకౌంట్ నుంచి కంపెనీకి వేసాం, కంపెనీలోనే అమౌంట్ ఉంటుంది, మనకి ఎవరు మోసం చేయడానికి వీల్లేదని చెప్పి వెంటనే డీటెయిల్స్ అన్నీ కొట్టగానే అక్కడ అసలు ఎలాంటి వాళ్ళు లేరు. ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏమీ కనబడవు గూగుల్లో. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనామిక. ఏం చేయాలి సామంత్, ఇదేంటి ఇంత ఫ్రాడా, ఇదంతా కూడా కావ్యరాజు వాళ్ళకి కూడా జరిగి ఉండొచ్చా అని చెప్పి ఇక అవాక్ అయిపోతూ ఉంటుంది అనామిక. ఇంతలోనే ఇక ఫోన్ వస్తుంది అనామికకి. హలో అనామిక అని చెప్పి కావ్య ఫోన్ చేయగానే, హలో ఏంటి, నువ్వేనా ఫోన్ చేసింది అని చెప్పి టెన్షన్ పడుతుంటుంది. పిచ్చా నీకు, నేనే ఫోన్ చేసింది. ఏంటి, ఎలా ఉన్నావు, ప్రాజెక్ట్ మొత్తం నీకే వచ్చేసిందా, కోటీశ్వరరాలు అయిపోయి ఏకంగా ఈ ఇండియానే కొనేద్దాం అనుకున్నావా అని చెప్పి అంటుంది కావ్య. ఏ కావ్య అనగానే, నోరు మూసుకో, నువ్వు చాలా డబ్బు మీద నీకు ఆశ ఎక్కువని ఇంట్లో ఉన్నప్పుడు అర్థమైంది, కానీ ఇంత ఘోరంగా డబ్బు కోసం ఎలాంటి గడ్డినన్నా తింటావని ఇప్పుడే నాకు అర్థమైంది. ఏంటి, నువ్వు మా కుటుంబాన్ని, మా కంపెనీల్ని నేలమట్టం చేసే వరకు నిద్రపోవా? ఇప్పుడు చూడవే, నీకు ఉన్న కాళ్ళకున్న, ఇక భూమి మీద ఉన్న కాళ్ళు కూడా వణికేలాగా చేశాను. ఈరోజు నీ కంపెనీ ఏకంగా దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. ఉన్న డబ్బు మొత్తం ప్రాజెక్టు వర్క్ అని 50 కోట్ల రూపాయలు వెంటనే డబ్బు అవతల మనిషి ఇస్తారనగానే 3వ నిమిషంలో కూడా ఆలోచించకుండా వెంటనే తల పెట్టేశావంటే నువ్వు ఎంత డబ్బు ఆశబొద్దానవో ఇప్పుడు అర్థమైంది అనగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది అనామిక. నిన్ను ఏ రకంగా దెబ్బ కొట్టాలో ఆ రకంగానే దెబ్బ కొట్టాను. నువ్వు నందగోపాల్ని చంపించావు, తర్వాత చంపించిన వాడిని కూడా చంపించావు. ఈ 2 విషయాలు తెలిసినా నీ మీద ఎందుకు కేసు పెట్టలేదో తెలుసా? నీ మీద కేసు పెట్టినా అది వేస్టే, కానీ నీలాంటి దానికి బ్రతుకున్నంత కాలం నరకం పడేలాగా చేయాలనే ఈ ప్లాన్ చేశానే. ఈ ఫారెన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్లు నీ చేత వేసుకున్న డబ్బు ఇదంతా కూడా నా అకౌంట్లోకే వచ్చింది. ఒసే పిచ్చి మొహమా, ఒక మనిషిని డౌన్ఫాల్ చేయాలంటే వెనక నుంచి కాదు, ముందు నుంచి వచ్చి చెయ్యాలి. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ముందు నుంచి వచ్చి దెబ్బ కొట్టు.
ఆ దెబ్బకి 10 దెబ్బ కొట్టే సత్తా మాకుంటుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నిజంగా ఈ ఫ్రాడ్ చేసినందుకు మా మీద పోలీస్ కంప్లైంట్ రేజ్ చేస్తావో లేదంటే పోలీస్ స్టేషన్కే వెళ్తావో నీ ఇష్టం. నువ్వు వెళ్ళిన మరుక్షణం నీ మీద 2 కేసులు వెంటనే బనాయించి నిన్ను జీవితాంతం బయటకు రానివ్వకుండా చేస్తా, గుర్తుపెట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది సామంత్కి. ఇక అనామిక అయితే కళ్ళుతో అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక వెంటనే అక్కడ గ్లాస్ నుంచి వాటర్ తీసుకొచ్చి సామంత్ అనామిక మొహం మీద కొడతాడు. సామంత్ కొట్టగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. అసలు నువ్వు మనిషివేనా? నా డబ్బంతా తీసుకొని వెళ్ళి ఇక కావ్య చేతిలో పెట్టినట్టు పెట్టావు. అసలు నిన్ను అని చెప్పి అంటాడు సామంత్. ఇప్పుడు ఏం చేయమంటావు సామంత్? నిజంగా ఇదంతా కల అయిపోతే బాగుండేది. డబ్బు నా చేతిలారా నేనే ఆ డబ్బును మొత్తం వాళ్ళ అకౌంట్లోకి వేశాను. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక పోలీస్ వాళ్ళు వస్తారు. ఒక్కసారిగా సామంత్ పోలీస్ అనగానే పోలీస్ ఆయన వచ్చాడేంటి అని చెప్పి చూసేసరికి రాజ్ కావ్య కూడా ఉంటారు. కావ్య రాజ్ చాలా సీరియస్గా ఇక అనామిక వంక చూస్తూ ఉంటే, అనామిక నన్ను మోసం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు అనగానే నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు నీతులు చెప్పినట్టు అనిపిస్తుంది అనామిక. నిన్ను ఎవరు కూడా ఏమీ అనలేదు, నీకు నువ్వే తెచ్చుకున్నావు. ఇక పోలీస్ ఆఫీసర్ని చూసి చెప్పండి సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. పాపం అనామికని సామంత్ని చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ అయితే చూడండి అమ్మా అనామిక, ఈరోజు ఇప్పుడే అందిన వార్త. మాకు తెలిసింది ఏంటంటే నందగోపాల్ అనే వ్యక్తిని ఇక చంపించడం కోసం నువ్వే ఎవరినో పెట్టించావని, ఆ వ్యక్తి కూడా చనిపోయాడని మాకు కంప్లైంట్ వచ్చింది అనగానే వెంటనే కావ్య వంక సీరియస్గా చూస్తుంది. మీరు చెప్పినవన్నీ కూడా చెయ్యనని చెప్పి నా వెనకాల ఇంత పని చేస్తారా? డబ్బు తీసుకుంది కాకుండా నా మీదే మళ్ళీ కంప్లైంట్ పెడతారా అనగానే ఇక వెంటనే కావ్య, అది నమ్మేయడం నీ తప్పు, నా తప్పేమీ కాదు. అయినా నువ్వేమన్నా చిన్న తప్పులు చేసావా? 2 ప్రాణాలని బలి తీసుకున్నావు. అలాగే డబ్బుని కూడా, ఎంతోమంది పేద ప్రజల డబ్బుని నువ్వు నీ జల్సాలకి దాచిపెట్టుకున్నావు. నిన్ను ఇక పోలీస్ స్టేషన్లో పెట్టించడం పాపమేమీ కాదులే అని చెప్పాను. కానీ ఎస్ఐ గారు, ఈ కావ్యరాజ్ ఇప్పటికిప్పుడే మా అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లకి డబ్బు పడేలాగా చేసుకున్నారు, ఫ్రాడ్ చేశారు. ఈ కేసుని ట్యాకప్ చేయాలి మీరు అని చెప్పి సామంత్ అంటాడు. ఏంటి, మీ అకౌంట్లోంచి వాళ్ళ అకౌంట్లోకి డబ్బు వెళ్ళిందా? ఎవరు చెప్పారు? మాకు డీటెయిల్స్ అన్నీ తెలుసు. ఈ నందగోపాల్ అనే వ్యక్తి చచ్చిపోయే ముందే రాజ్ వాళ్ళకి అప్పు తీర్చడానికి ట్రాన్స్ఫర్ పెట్టాడు. అది ఈజీగా తెలుస్తుంది. ఆయన అకౌంట్లోంచి రాజ్ అకౌంట్లోకి అమౌంట్ మొత్తం వచ్చినాయి. 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. కావాలంటే చూసుకోండి. అయినా ఈ నందగోపాల్ ఏమీ తక్కువ కాదు. డబ్బు మొత్తం కూడా తీసుకొని ఏకంగా రాజ్ కంపెనీలకి షూరిటీ చేసేలాగా చేసి బోర్డు తిప్పేశాడు. కాబట్టి రాజ్ ఇక నందగోపాల్ అకౌంట్లో ఉన్న డబ్బుని తన డబ్బుగా తీసుకోవడం తప్పే ఉంది. అయినా రాజ్ సార్ ఆ డబ్బుని బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడో కట్టేశారు. వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పి అనగానే ఇక ఏం మాట్లాడాలో తెలియదు అనామికకి. అనామిక వెంటనే సామంత్ అనగానే ఇస్సురుగా సామంత్ అనామిక చేతిని తోసేస్తాడు. తోసేసి, నేను ఎంతగానో చెప్పాను, నా మాట వినలేదు. ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగించినా నన్ను ఎవరు కాపాడతారు? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఎవరైనా మనుషులు నా దగ్గర ఉంటారు. ఇప్పుడు డబ్బు లేదు, పరపతి లేదు, పరువు లేదు, విలువ లేదు. నిన్ను నా పక్కన పెట్టుకున్నందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి అని చెప్పి అంటూ బాధపడుతూ ఉంటాడు సామంత్. మీరిద్దరూ ఒకరి మెడలో ఒకరు చెప్పులు దండ వేసుకుంటారో చెప్పు తీసుకొని కొట్టుకుంటారో పోలీస్ స్టేషన్కి నడవండి అని చెప్పి పోలీసులు అంటారు. ఇద్దరు కూడా ఇక తోడు దొంగల్లాగా పోలీస్ జీబెక్కి సామంత్ ఇక అనామిక కావ్య వంక సీరియస్గా చూస్తూ ఉంటే కావ్య వెంటనే అంటుంది, చూడు అనామిక, నువ్వు జైలుకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావేమో, కానీ ఎప్పటికీ జరగదు. నువ్వు లోపల మగ్గిపోతూనే ఉంటావు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక కావ్య అంటుంది. మొత్తానికైతే ఇక కావ్య వేసిన ప్లాన్తో అనామికని ఇక జైలుకైతే పంపించడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఇది క్లోజ్ అవ్వగానే ఇక ఇంటికి వెళ్తారు రాజ్ కావ్య. ఇక వెళ్ళిన వెంటనే అందరూ హాల్లో ఉంటారు. వెళ్ళిన వెంటనే కూడా రుద్రాణి, ఏంటి
మీరు ఫారెన్ వెళ్ళి డబ్బుని అక్కడ దాచిపెట్టి అక్కడి నుంచి బిజినెస్ పెంచుకుంటామని మాకు అన్ని అబద్ధాలు చెప్పారు. నిజానికి ఏ ఫారెన్ లేదు, ఏమీ లేదు. కావాలని మమ్మల్ని నమ్మించాలని కావాలని ఇంత పెద్ద నాటకం ఆడారు. కావాలంటే ఇది చూడండి అని చెప్పి ఇక చూపిస్తుంది. ఎందుకంటే అది దొంగ పాస్పోర్టు. అట్లాగే ఇక అందులో ఏ రకమైన అసలైన డీటెయిల్స్ ఉండవు. అవి కావాలని అందరి ముందు తెలియాలని రాజ్ అలాగే ఒక మనిషితో పంపించాడని విషయం తెలుసుకుంటుంది రుద్రాణి. ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి, అపర్ణ, ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా కావ్యరాజ్ని, ఏంట్రా రాజ్ ఏమవుతుంది, మీరే కదా బిజినెస్ పెంచుకోవాలి, ఇక మాకు ఫారెన్ వెళ్ళాలి అని చెప్పి అన్నారు కదా, ఇదేంటి రుద్రాన్ని చెప్పినట్టుగానే ఇవన్నీ డూప్లికేట్సే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఇక వెంటనే అత్తయ్య గారు మీరు ఎప్పటి నుంచో మమ్మల్ని ఎన్ని రోజుల నుంచో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఈరోజు మీ ఎవ్వరూ అడగకపోయినా ఈరోజు చెప్పే పరిస్థితి వచ్చింది. చెప్పడం కంటే కూడా మీ అందరికీ చూపించడమే మంచిది అని చెప్పి టీవీ ఆన్ చేస్తుంది కావ్య. ఇక అప్పుడే టీవీలో న్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇదేంటి చెప్పకుండా న్యూస్ పెడతావేంటి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే తినబోతూ రుచి అడుగుతారు. ఎందుకు రుద్రాణి గారు, మీరందరూ కూడా నేను మా ఆయన కలిసి చాలా వరకు ఆస్తులన్నీ కూడా ఇక తాకట్టు పెట్టి ఏదేదో చేసేస్తున్నామని అనుకుంటున్నారు కదా, చూడండి మీకే తెలుస్తుంది అనగానే ఇక టీవీలో రాజ్ కావ్య గురించి, అనామిక చేసిన మోసం గురించి, అనామికని ఇక అరెస్ట్ చేసిన విషయం గురించి అన్ని విషయాలు ఇక న్యూస్లో చెప్పడం జరుగుతుంది. దుగ్గిరాల కుటుంబం అంటేనే ఒక బ్రాండ్ లాంటిది. అలాంటి కుటుంబం నుంచి ఇక వచ్చిన మేము ఏ రోజు కూడా డబ్బు గురించి ఇంట్లో అందరినీ ఇంత బాధ పెట్టాము అంటే ఏదో ఒక కారణం ఉంటుందని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. నిజానికి అర్థం చేసుకోలేకపోయారు. చిన్నత్తయ్య, చిన్న మావయ్య గారు, మిమ్మల్ని నేను చాలాసార్లు బాధ పెట్టుంటాను. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ ఆస్తి మొత్తం కూడా నా తల మీద రాసి ఇక తాతయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ ఆస్తిని కాపాడడం కోసమే నేను మీతో అలా మాట్లాడడం తప్పించి ఏ రోజు కూడా ఈ ఆస్తి మీద కానీ ఈ హక్కుల మీద కానీ నాకు ఎలాంటి అధికారమూ లేదు. కావాలంటే ఇంటి పత్రాలన్నీ కూడా మీ చేతిలో పెడుతున్నాను, మీ దగ్గరే పెట్టండి, ఏ రోజు మీకు అన్యాయం జరగదు అని చెప్పి కావ్య ఇక దానలక్ష్మికి, ప్రకాశానికి చేతిలో ఇక ఇంటికి సంబంధించినవి అలాగే మొత్తం డీటెయిల్స్ పేపర్లన్నీ కూడా చేతిలో పెడుతుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణ కావ్య అని చెప్పి దగ్గరకు వస్తుంది. అత్తయ్య గారు, మీరు చాలాసార్లు నన్ను మీరు ప్రతిరోజు అడిగారు, కానీ ఏ రోజు కూడా నేను మీకు సమాధానం చెప్పలేదు. నన్ను క్షమించండి అత్తయ్య గారు అనగానే, అయ్యో కావ్య, నువ్వు రాజ్ ఈరోజు ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి ఉండడం బట్టే ఇక అత్తయ్య గారు కానీ మేము కానీ ప్రశాంతంగా ఉండగలిగాం. ఏదో జరుగుతుందని ఊహించాం కానీ మరీ ఇంత ఘోరంగా మనం ఏకంగా రోడ్డు మీదకి వచ్చేసేలాగా జరిగిందని ఎవరికి తెలీదు. నిజానికి నువ్వు చిన్నపిల్లవైనా చాలా పెద్ద మనసునిది, అందుకే మమ్మల్ని ఎవరిని బాధ పెట్టకుండా నువ్వే బాధపడ్డావు. దానిలక్ష్మి, నా కోడల్ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటూ ఉంటావు కదా, నా కోడలు కావాలని ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద రాయించుకొని హ్యాపీగా ఇక రాజ్ కావ్య వాళ్ళు నీ కొడుకుకి నీకు అన్యాయం జరుగుతుందని చాలాసార్లు మాట్లాడావు కదా, ఆ మాటలన్నిటికీ సమాధానమే ఈరోజు ఈ ఆస్తి పత్రాలు. తీసుకో, కావ్య చేతుల మీదగానే తీసుకో. ఏ రోజు కూడా విడిపోతామన్న మాట మాత్రం తీసుకురావద్దు. ఉమ్మడిగా జీవితాంతం కలిసిమెలిసి ఉండడం కోసమే ఇక మావయ్య గారు కావ్య పేరు మీద రాశారు. కావ్య కూడా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టింది. దయచేసి ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పి అపర్ణ అంటుంది. ఒక్కసారిగా దానలక్ష్మి ఇక చేతిలో ఉన్న పేపర్లని అన్నీ కూడా ఇక తీసుకొని ఒక కవర్లో పెట్టి, చూడు కావ్య, ఏ రోజు కూడా నేను తప్పుగా అనుకోలేదు. నా మనసులో నీ మీద ఎప్పుడూ మంచి అభిప్రాయమే ఉంది. కానీ ఇదిగో ఈ రుద్రాని వల్లే నేను ఇంత ఘోరంగా మారిపోయాను. చివరి ఆఖరికి అందరి దృష్ట్యా చాలా ఘోరంగా మాట్లాడుతూ ఒక బంధానికి, బంధుత్వానికి కూడా విలువ ఇవ్వకుండా మారిపోయాను. ఈ ఆస్తి ఇదంతా కూడా నాకెందుకు, ఇదంతా కూడా మావయ్య గారి సొంతం, మావయ్య గారి కష్టార్జితం. అది అతని కుమారులకి, అతని మనవలకి చెందాలి. ఇది నాకెందుకు? నువ్వు చిన్నపిల్లవైనా ఇక అక్క చెప్పినట్టుగా మా అందరి బాగోగులు చూసావు. పెద్దదానిలాగా
బరువు బాధ్యతలు మీ ఇద్దరు మోసారు. ఆ అనామిక ఇక ఇంత ఘోరంగా మనల్ని రోడ్డు మీద పెట్టాలని చూసిన దాన్ని పట్టుకోవడం కోసం ఇంతిదిగా ఇంతమందిని ఎదిరించినట్టుగా మాట్లాడావు తప్పించి నిజానికి నీలో ఎలాంటి చెడు లేదు. నన్ను క్షమించాల్సింది నువ్వే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ఆ ఇంటి పేపర్లని ఆస్తి పత్రాలని అన్నీ కూడా కావ్య చేతిలో పెట్టి ఇక మనస్ఫూర్తిగా సారీ అడుగుతుంది. ఇక రుద్రాణి అయితే అవాక్కైపోతుంది. అంటే వీళ్ళు ఒక్కటైపోయారు. ఆస్తిని పంపకాలు లేవన్నమాట. ఇంకా ధాన్యలక్ష్మి సరెండర్ అయిపోతే నాకేం దక్కుతుంది అని చెప్పి ఇక దెబ్బకి స్టన్ అయిపోతుంది రుద్రాణి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.